గురుగారు అలాగే పూజలో ధూపం కూడా ఏస్తారు కదా! దాని యొక్క విశిష్టత గురించి చెప్పండి గురుగారు. అంటే అమ్మా మనకి మన శరీరం 5 తత్వాల మీద ఆధారపడింది. పంచభూతాలు అంటాం కదా! అందులో వాయువు అనేది మనకి కనపడదు హ్మ్. కదా! అవును గురుగారు. ఆ వాయువుని దర్శించడం కోసం, స్పర్శించడం కోసం మనం చేసేటువంటి షోడశ ఉపచార పూజలలో భాగంగా మనకిప్పుడు అగ్ని కనిపిస్తుంది. హ్మ్. దీపం వెలిగించాం కాబట్టి. తర్వాత అది అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం, వాయుతత్వం ఇలా 5 తత్వాలతో మనం షోడశోపచార పూజలు చేస్తూ ఉంటాం. అగ్నితత్వంగా ప్రతీకగా దీపం వెలిగించాం. హ్మ్. భూతత్వం సిద్ధితో మనం చేసేటువంటి మంత్రోచ్చారణతో చేసేటువంటి నివేదన చేసేటువంటి పదార్థాలు హ్మ్. భౌతిక తత్వం కలిగి ఉంటాయి. ఇక్కడ ఆ వాయుతత్వం ఏదైతే ఆకాశతత్వం ఉందో అది సువాసన నాసికల ద్వారా దానిని మనం స్వీకరించటం, ఆస్వాదిస్తాం. హ్మ్. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి తత్వాల యొక్క నిద్ర లేవడం కోసం, భగవంతుడి కోసం కాదు. నువ్వే భగవంతుడివి. నీలో భగ అంటే భగవంతుడు. భాగ్య సూత్రంలోంచి వస్తుంది ఈ భగ అనే మాత్ర. భ ప్లస్ గ అంటే మనం వ్యాకరణంలోకి వెళ్తే భ అంటే కాంతి, గ అంటే గమనం, గుర్తు, ఇలా అర్థాలు వస్తాయి అన్నమాట. సంస్కృతం తెలిసిన వాళ్ళకి ఇదంతా తెలుస్తుంది. భగవంతుడు అంటే భ అంటే కాంతితో గమ్యాన్ని నిన్ను చేర్చువాడు, ఉన్నతమైన వాడు నువ్వే. ఎవరు రీచ్ అయ్యారు అంటే నువ్వేగా. భగవంతుడేమో నీతో రాలేడు. ఆయన రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని పైకి తీసుకొచ్చి నిన్ను ఒక ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం కోసం చేసే కార్యక్రమాలు ఇవి. అంటే పూజ ఎవరి కోసం చేస్తున్నావు? మన కోసమే కదా గురుగారు. నీలో ఉన్నటువంటి ఆ భగవత్ శక్తి కోసం. ఆ శక్తి 5 రూపాలుగా ఉంది నీలో. అగ్నిగా, వాయువుగా, జలంగా, పృథ్వీగా, ఆకాశంగా. ఇవి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలుగా ఉంది. కర్మేంద్రియాలు చేతులు కాళ్లతో చేసేటువంటి పనులు జ్ఞానేంద్రియాలలోకి వెళ్ళి ఆ సువాసన నువ్వు అడిగినట్టు ధూపం వేయడం ద్వారా. ఎందుకు ధూపం వేయాలి అంటే ఇప్పుడు ఏది పడితే అది ధూపం వేయటం కాదు. ఒక చెట్టు జిగురుని సాంబ్రాణిగా తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాల ఆకులు, వనమూలికల్ని చూర్ణంగా చేసి ఒక పుల్లకి ఆవునేతితో అద్ది ఆరబెడతారు. అంటే ఇప్పుడు మనకి కోల్తో వస్తున్నాయి అగరబత్తులు. ధూపం అంటే దాన్ని అనుకుంటాం. అది మనం భగవంతుడి చుట్టూ తిప్పడం కాదు. అది ఒకసారి అగరబత్తి వెలిగించామంటే దాంట్లో ఉన్నటువంటి సువాసన వ్యాపిస్తుంది. దాన్ని చేతులతో భగవంతుడికి చూపిస్తాం. ఆగ్రాపయామి స్వామి, నేను అగరబత్తి వెలిగించాను, నువ్వు దాన్ని ఆగ్రహించు, లోపలికి స్వీకరించు. అది ఎవరు ఆయన ఏం చూస్తాడా? ఆయన ఒక ఫోటోలోనో ఒక విగ్రహంలోనూ ఉన్నాడు. అది సర్వాంతర్యామై ఉన్నటువంటి ఆ గదిలో, ఆ పూజా గదిలో కానీ ఆ దేవాలయంలో కానీ అది సర్వం వ్యాపిస్తుంది. ఒకవేళ అక్కడ ఏదైనా నెగిటివ్స్ ఉంటే మీరు కరెక్ట్గా చూడగలిగితే శాండిల్వుడ్ అగరబత్తి వెలిగించినప్పుడు లోపల నుంచి గ్రీన్ కలర్ బీన్స్ వస్తాయి. అంటే నేను ఇది ప్రాణిక్ హీలింగ్ పరిభాషలో మాట్లాడుతున్నాను. మనకి చూడండి, మీరు తీక్షణంగా ఆకాశం వైపు చూస్తుంటే ఓల్స్ లాగా, ఇలా వేవ్స్ లాగా మన కళ్ళెదురుగుండా కొన్ని పాస్ అయ్యి వెళ్తూ ఉంటాయి. అవి పాజిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్. ఎప్పుడు గమనించారా? ఇలా కళ్ళు మూసి సూర్యుడి వైపు అలా చూస్తే తీక్షణంగా గాల్లో ఎగురుతున్నట్టు చిన్న చిన్నవి వెళ్తూ ఉంటాయి. అది ఎనర్జీస్ అవన్నీ కూడా బీన్స్. ఆ బీన్స్ అగరబత్తి వెలిగించిన అంటే నువ్వు మంచి అగరబత్తి వెలిగిస్తే దాంట్లో నుంచి పాజిటివ్ బీన్స్ వస్తాయి. ఆ సువాసన, ఆ పాజిటివ్ బీన్స్ నీ లోపలికి వెళ్ళి నీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అప్పుడు నువ్వు దేని మీద అయితే లగ్నం అంటే నువ్వు సంకల్పం చెప్పుకుంటావు కదా, పూజ ప్రారంభించే ముందు ఏదైతే సంకల్పం చెప్పుకుంటావో ఆ సంకల్పానికి దగ్గరగా నీ మనసుని తీసుకెళ్ళిపోతాయి. కోరుకుని ఇదంతా చేస్తున్నావు ప్రతిరోజు, ఒక 21 రోజు 40 రోజులు పెట్టుకుని నిత్యం చేస్తాం. అంటే నీ అవసరం ఏంటి? రోజు నీకు వర్క్ కావాలి, రోజు నీకు డబ్బు కావాలి, రోజు నీకు ఆరోగ్యం కావాలి, ప్రతిరోజు ఇవన్నీ. వీటికి కావాల్సినటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీస్ అందులో ఉంటాయి ఆ బీన్స్లో. మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పూజ జరిగే ఇంటికి వెళితే అర్థమవుతుంది. ఆ ఇంట్లో ఆ గడప దాటి లోపలికి వెళ్ళిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్స్. స్మెల్ కూడా ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్స్. నీ మానసిక స్థితిని ఇమీడియట్గా మార్చేస్తుంది. బ్యాడ్ స్మెల్ అక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం అంటే నీలో బ్యాడ్ ఉంటే నువ్వు కూడా అక్కడ ఉండిపోతావు, దానికి అట్రాక్ట్ అయిపోయి సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అన్నట్టుగా. అందుకని ధూపం ఇవ్వడం వల్ల అంటే మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. అమ్మవారికి పూజ చేసినప్పుడు
గుగ్గిళం అని ఒక ధూపం వేస్తారు. అదే ఒక రకమైనటువంటి శక్తిని ఆహ్వానిస్తుంది. కొన్ని సందర్భాల్లో చూడండి మనకు సాంబ్రాణి వేస్తాం. ఇవి కొన్ని రకాల చెట్టు యొక్క జిగురులను కలిపి తయారు చేస్తారు. బొగ్గుల మీద వేస్తే పొగొస్తుంది. అవి అంటే దుష్టశక్తులని పారద్రోలడానికి, అంటే మనలోనూ మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని వాయుమండల వ్యవస్థతో శుద్ధి చేసుకోవడానికి ధూపాన్ని వాడుతూ ఉంటాం. ధూపం అంటే హిందూ సాంప్రదాయంలో ఉపయోగించే ఏ వస్తువు కూడా వ్యర్థం కాదు, నిరుపయోగం కాదు, ఉపయోగం లేకుండా ఏది ఉండదు. అవి కల్తీ అవుతున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు చెడు ప్రభావాలని చూపిస్తున్నాయి. ధూపం ఎక్కువ వేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. అవును గురుగారు. అందుకని ఏంటంటే మనం దాంట్లో ఏం వాడుతున్నారు, బొగ్గు, కోల్, బ్లాక్, తక్కువ రేటు 10 రూపాయలకి, 20 రూపాయలకి, 5 రూపాయలు కూడా వచ్చేస్తున్నాయి. అలాంటివి వాడొద్దు. మంచి సాంబ్రాణి రోజు వెలిగించాల్సిన అవసరం లేదు. కనీసం వారానికి ఒక్క పొల్ల వెలిగించిన మంచి శాండిల్వుడ్ లేకపోతే జాస్మిన్, ఇలా చాలా రకాలు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. పూర్వం రోజుల్లో వచ్చినటువంటి కొంచెం మంచి ప్రోడక్ట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాంటి బ్రాండ్, అంటే కల్తీ చేయాల్సిన అవసరం లేని కంపెనీలు తయారు చేసినటువంటి అగరబత్తులు అవి వాడితే మీ పూజకి చూడండి మనకి ఒక యాడ్ వస్తుంది, భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది దర్బార్ బత్తి అని. ఆ దర్బార్ బత్తి అది చాలా అవసరం కూడా. అంటే మనల్ని ఆరోగ్యవంతులు చేయడం కోసమే. అరోమా అవి మీరే తయారు చేసుకోవచ్చు. మంచి ఆవు పేడ దాన్ని శుభ్రంగా పొడిగా చేసి ఆరబెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి తులసి ఆకులు, ఇంకా ఏమైనా సువాసన వచ్చే ఆకులు, మల్లె పువ్వులు, ఈ వేస్ట్ మనం పూజ చేసి వాడేసి తీసిన నిర్మాల్యం, సువాసన వచ్చే ఫ్లవర్స్, లేకపోతే లెమన్ గ్రాసు, ఇలాంటివన్నిటిని చూర్ణాలు చేసి మెత్తగా కలిపి మీరే ధూప్ స్టిక్గా తయారు చేసుకోవచ్చు. మీకు టైంపాస్ అంటే ఖాళీగా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇలా ఖాళీగా ఉన్నవాళ్ళు తయారు చేసిన వాటిని మనం ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఖాళీ లేని వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇటు ఉపాధి వస్తుంది, మీకు మంచి కూడా జరుగుతుంది. ధూపం అనేది వేయటం మంచిదే. అవి కొంచెం చూసుకుని వేసుకోవడం చాలా మంచిది.